రాష్ట్రంలో ఉంచడము, నిర్మించడము, ఏర్పాటు చేయడం అనేటువంటిది అది నీతిబాహ్యమైన చర్యగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనేటువంటిది ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనేటువంటిది అందరి అభిప్రాయంగా ఉంది. కేవలం అమరావతిలో ఏదో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు, దాని మూలాన ఈ అమరావతిని మార్చాలనేటువంటి ఒక నిరంకుశ ధోరణి, ఒక మొండి వాదననే నిజంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. శాసనసభలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఆ సభ ఏకగ్రీవంగా అమరావతిలో రైతుల యొక్క 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను అభినందిస్తూ ప్రశంసిస్తూ ఆ రోజు ఆ ప్రతిపాదనని బలపరుస్తూ తీర్మానించినటువంటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ అమరావతి వద్దు ఆ రోజు 3 రాజధానులు కావాలంటే శాసనసభలోనే అభ్యంతరం చెప్పిండేటువంటి పరిస్థితులు ఉండాల్సిన పరిస్థితి. కానీ దానికి భిన్నంగా ఆ రోజు ఆమోదించడం, బలపరచడం జరిగింది. అదేవిధంగా దాన్ని ప్రశంసించారు. ఆ చర్యల్ని అమరావతికి అత్యంత చేరులో ఉంటుంది, అన్ని జిల్లాలకి సుదూరంగా లేకుండా మధ్య ప్రాంతంగా ఉంటుంది అనేటువంటి భావన అధిక మెజారిటీ శాసనసభలో ఏకీకృతంగా తీసుకున్న నిర్ణయం. ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన తీసుకున్నటువంటి ఆలోచన లేదా ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ప్రజలందరూ కూడా ఆ రోజు హర్షించారు. అలాంటి పరిస్థితుల్లో అధికారం వస్తూనే ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా మరి ఆ యొక్క అమరావతి అక్కడ ఉండకూడదు లేదా రాజధానిగా వెలువొందకూడదు, ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే తప్పేంటి అనేటువంటి వితండ వాదన చేయడం అనేది ప్రభుత్వం. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని అమరావతిని అక్కడే ఇంకా అంటే ఈ గత ప్రభుత్వంలో అనుకున్న వీటి కంటే మరింతగా అధికంగా మరి కేంద్రం నుంచి నిధులు కాబట్టి గొప్ప రాజధాని, ఒక ప్రతిష్టాత్మకమైన రాజధాని, ఢిల్లీని తరలిన రాజధానిని నిర్మించి మంచి పేరు తెచ్చుకోండి, అందరూ కూడా ప్రశంసిస్తారు కదా. ఆ విధంగా కాకుండా ఎవరన్నా మంచి చేసినా నేను ఆ మంచి ఎవరో చేశాను కాబట్టి అది మంచి అయినా చెడైనా నేను దాన్ని బలపరచను, ఆమోదించను లేదా దాన్ని తిరస్కరిస్తానంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ యొక్క అమరావతిని ఎక్కడే పెట్టాలా. ఈరోజు 300 రోజులు పూర్తయింది. మహిళలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఆ యొక్క కార్యక్రమం పెడుతున్నారు. ఒక ప్రబుద్ధుడు ఒక మంత్రి అంటాడు, రైతులైతే విమానాల్లో పోతారా అంటే పంట పండించి కష్టించిన డబ్బులతో ఛార్జీలు పెట్టి విమానంలో ఢిల్లీ పోయినందుకు అభినందించాలా? మరి మీరైతే మంత్రులు ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టిన పన్నుతో ప్రభుత్వ ఖజానా డబ్బులు మరి దుర్వినియోగం చేసి మరి విమానంలో తిరగచ్చు లేదా విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వచ్చు, రకరకాలుగా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇంట్లో కూడా వ్యయం చేయొచ్చు. అంటే మంత్రులకు శాసనసభలకు అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి మరి ప్రజల సొమ్ముతో వాళ్ళు పోతూ ఉంటే సొంత సొమ్ముతో రైతులు పోవడం అనేటువంటిది మరి ఏ పార్టీగా తప్పో లేకపోతే ఏ విధమైన ఆలోచనతో ఆ మంత్రి గారు ఉన్నారో నాకైతే అర్థం కావడం ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకో ఆయన అంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఏంటి? ఆ పెయిడ్ రాజకీయ నాయకుడే పెయిడ్ ఆర్టిస్ట్. ఎందుకంటే అధికారం తెచ్చుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం లేదా వీలైతే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, మళ్ళీ ఆ సీట్లో కూర్చోవడం. ఆ పెయిడ్ పర్సన్ ఎవడనంటే మరి ఎవడైతే పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడో అతనే పెయిడ్ ఆర్టిస్ట్ తప్ప మరి రైతులు మాత్రం కాదు. అలాంటి చౌకబాద్ విధానాల్ని, మాటల్ని ఈ మా ప్రజల సమక్షంలో మాట్లాడితే, మీడియా ద్వారా మాట్లాడితే ప్రజలు అసహించుకున్నటువంటి గీత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడిన మంత్రులు వస్తే బాధ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని. అందుకనే నేను ఈరోజు ఈ యొక్క అమరావతి రైతుల కోసం, అమరావతి రాజధాని కోసం సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంగా అనంతపురం కేంద్రంలో కూడా మేమందరూ కూడా సంఘీభావాన్ని, అదేవిధంగా మా నిరసనని, అదేవిధంగా మా యొక్క ఉద్దేశాన్ని ఈ కార్యక్రమాల ద్వారా వెలిగించాలనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేశాం. అందులో శ్రీకాంతం అనేటువంటిది కూడా ఇక్కడ అంటే జస్ట్ సింబాలిక్ ఏర్పాటు చేసి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క దాంతో శైలాంతం కూడా అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసి రైతులు 300 రోజులు కాబోతున్నది. దాని భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభా చౌదరి ఆధ్వర్యంలో తెల్లారి అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీగా నిరసన తెలియజేశాం. మరి అదేవిధంగా ఈరోజు ల్యాంపులు వదిలాం. ఆ ల్యాంపులు వదిలింది ఎందుకంటే ఈ సౌటు ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేదిగా, చెవులు వినపడేదిగా ఆ ల్యాంపులు కూడా వదిలి
ఈ రాజధాని ఒకటే ఉండాలా, అమరావతి ఒకటే ఉండాలని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాడుగా, చెవులు ఈనపడిచ్చాడుగా ఈ రోజు ల్యాంపులు గడ వదిలేం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రైతు పక్ష పార్టీ అని చెప్పింది. ఈ రోజు రైతు లేనిదే మనం అంతా కూడా బతకలేం. నిత్యవసర సరుకులు గాని ధాన్యం గాని అన్నదాత పండించి మన ఎక్కితే మన అందరినీ కాపాడిన రైతుల్ని 300 రోజులైంది దీక్షలు చేపడుతుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కడిగా స్పందించకుండా రకరకాలుగా మాట్లాడుతున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఒకటే రాజధాని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలా. లేని పక్షాన మా నాయకుడి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి రాజధాని కోసం నిరంతరంగా పోరాడతామని కూడా మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం.